ఇవాళ మేమైతే మా దగ్గర ఎత్తు ఉండింది కాబట్టి వృషమోచనం చేశాం. కానీ ఇంతమంది ఇళ్లలో చనిపోయిన వారు వాళ్ళ ఇళ్లలో కూడా ఏకోటి శాతం జరుగుతుంది కదా. ఎంతమంది వృషమోచనం చేస్తున్నాము? వృషమోచనానికి బదులు ఒక చిన్న బొమ్మ, ఎత్తు బొమ్మ ఇచ్చి అది దాని ఇస్తారు. దాని మీద ఒక 1000 రూపాయలు కలిపి అక్కడ ఉండే పంతులు గారికి దానం ఇస్తారు. అది ఎలా అవుతుంది వృషమోచనం? నా శిష్యుడు ఆదిత్య పరాశ్రీ గోమాత కళ్యాణం చేస్తున్నాడు. ఎద్దుని, ఆవుని ప్రతి ఏడాది కళ్యాణోత్సవం చేస్తున్నాడు. మన వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం లాగా వైభవంగా చేస్తున్నాడు. అంటే గోమాతకి ఇంజెక్షన్ ద్వారా తీరనిస్తున్నాం. గోవు వృషభము సంపర్కమే లేదు. ఎలా సంరక్షణ అవుతుందండి? గుండె మీద చేసుకొని చెప్పాలి ఎలా సంరక్షణ అవుతుంది. రెండోది, ట్రాక్టర్లు దున్నితే ఆ భూమాత ఏడుస్తుంది తెలుసా? ట్రాక్టర్ కనుక నడిస్తే ఆ భూమి నేల ఇటుకలాగా అయిపోతుంది, చాలపోతుంది. ఎద్దు నడిస్తే పులకరిస్తుంది. ఇది మనం అలవాటు లేదు. చిలుకూరులో మా స్వామి వారి అనుగ్రహంతో ఎవరైనా వ్యవసాయం చేసేవారు ఎద్దు అడిగితే ఇస్తాం. వరికొండలో 4 ఎద్దులు ఇచ్చాం 3 ఏళ్ల ముందు. ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఎద్దు వ్యవసాయం చేస్తున్నాయి. రెండో అంశం, రాజ్యాంగంలో ఇవాళ రోజు ఎవరైనా పట్టుకొని పోయారనుకోండి గోరక్షకి ఎలా శిక్షిస్తారు? కోర్టు మూలంగా శిక్షిస్తారు. కోర్టు ఎందుకు తప్పుపడుతుంది? చట్టం ఉంది కాబట్టి తప్పుపడుతుంది. చట్టంలో మనం అడిగితే రాజ్యాంగంలో ధర్మం అనే పదార్థమే లేదు. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26. మేమేమంటున్నాము అంటే రేపటి నుంచి సుప్రీంకోర్టులో 9 జడ్జిల ధర్మాసనం ముందు ప్రత్యేకమైనటువంటి ఒక విషయం చర్చకి రాబోతున్నది. ధర్మము ఎక్కడ ఉన్నది? రాజ్యాంగంలో మేము చూపించాం.